స్నేహ క్యాబిన్ లో కూర్చుని ఆర్టిస్ట్ వరుణ్ తో మాట్లాడుతూ ఉండగా ఎవరో క్యాబిన్ డోర్ పై తట్టిన సౌండ్ రావడంతో ఆమె కంగారుగా వెళ్లి డోర్ తీసింది. ఎదురుగా కరణ్, హాసిని ఇద్దరు నుంచుని ఉండడంతో ఆమె కొంచెం రిలాక్స్ గా ఊపిరి పీల్చుకుని వాళ్లను లోపలకు రమ్మని చెప్పింది. స్నేహ స్వయంగా వచ్చి డోర్ ఓపెన్ చేయడంతో వాళ్ళిద్దరూ కొంచెం విచిత్రంగా చూస్తూ లోపలికి వెళ్లారు. అక్కడ కూర్చుని ఉన్న వరుణ్ చూసి ముందుగా ఆశ్చర్యపోయిన హాసిని ఇతన్ని ఎక్కడో చూసానే అని అనుకుంటూ ఇంకొంచెం పరీక్షగా చూసింది. ఒక్క క్షణంలోనే అతను ఆర్టిస్ట్ వరుణ్ అని గుర్తుపట్టిన ఆమె ఒక్కసారిగా ఆనందంతో పెద్దగా అరవబోయింది. ఇంతలోనే వెనుక నుంచి వచ్చిన స్నేహ ఆమె నోటిని మూసి సైలెంట్ గా ఉండు అని అంటూ వెనుక ఉన్న కరణ్ వైపు చూసి క్యాబిన్ డోర్ మూయమని సైగ చేసింది. దాంతో కరణ్ వెంటనే డోర్ క్లోజ్ చేశాడు. అప్పుడు హాసిని నోటిపై నుండి చేతిని తీసింది స్నేహ. వెంటనే హాసిని అక్కడ ఉన్న వరుణ్ వైపు ఆశ్చర్యంతో చూస్తూ గాడ్, ఇది కళ నిజమా? నేను చూస్తుంది నిజంగా వరుణ్ గారినా అంటూ ఎక్సైటింగ్ గా అడిగింది. స్నేహ చిన్నగా నవ్వి ఏదో పనుండొచ్చారు అని సింపుల్ గా చెప్పింది. దాంతో హాసిని ఉత్సాహంగా హలో వరుణ్ గారు, నేను మీ పిక్స్ చూస్తూ ఉంటాను, మిమ్మల్ని ఇన్స్టాలో కూడా ఫాలో అవుతూ ఉంటాను, నేను మీతో ఒక సెల్ఫీ తీసుకోవచ్చా అని అడిగింది. మామూలుగానే ఫ్రెండ్లీగా ఉండే వరుణ్ ఆమె ఆశ్చర్యాన్ని చూసి నవ్వుతూ ష్యూర్ అంటూ ఆమెతో సెల్ఫీ దిగాడు. థ్యాంక్ యూ సో మచ్ అని ఆనందంగా సెల్ఫీని చూసుకుంది హాసిని. పక్కనే ఉన్న కరణ్ కూడా వరుణ్ ను విష్ చేసి హలో చెప్పాడు. అప్పుడు వరుణ్, నేను మీ పిక్స్ చూశాను మిస్టర్ కరణ్, రియలీ ఆసమ్, యూ హ్యావ్ ఎ గుడ్ ఫ్యూచర్. మీరు ఇండియన్ 2లోకి సెలెక్ట్ అయ్యారు కదా, కంగ్రాచులేషన్స్. ఆ పిక్చర్ మీకు మంచి పేరు తీసుకొస్తోంది, కష్టపడి బాగా యాక్ట్ చేయండి అని అన్నాడు. ష్యూర్, థ్యాంక్ యూ మిస్టర్ వరుణ్ అని అన్నాడు కరణ్. ఆ తర్వాత నలుగురు కాసేపు రాబోతున్న సినిమా విషయాల గురించి, జరుగుతున్న ప్రాసెస్ గురించి మాట్లాడుకుంటూ గడిపారు. మరి కాసేపటికి వరుణ్ పైకి లేచి థ్యాంక్స్ గైస్, ఐ హ్యాడ్ ఏ గుడ్ టైమ్ విత్ యూ, మనం అప్పుడప్పుడు కలుద్దాం అని అన్నాడు. మిగతా ముగ్గురు కూడా సంతోషంగా సరే అని ఒప్పుకోవడంతో వరుణ్ మళ్లీ తలకి క్యాప్ పెట్టుకుని తన కొరియర్ బాయ్ వేషాన్ని సరిచేసుకుని బయటికి వచ్చాడు. అప్పుడే హరీష్ తో కలిసి మాట్లాడుతూ అటువైపు వెళ్తున్నాడు కమల్. అదే టైంలో క్యాబిన్ డోర్ తీసుకుని బయటికి వచ్చిన వరుణ్ హడావిడిగా బయటికి వెళ్తూ అనుకోకుండా కమల్ కి డాష్ ఇచ్చాడు. అప్పుడు సడన్ గా అతని వైపు చూసి ఆశ్చర్యపోయాడు కమల్. వరుణ్ సారీ అని చెప్పి అతన్ని పెద్దగా పట్టించుకోకుండా బయటకు వెళ్లిపోయాడు. కానీ కమల్ అతని వైపే చూస్తూ ఉండడంతో పక్కనే ఉన్న హరీష్ చిరాగ్గా ముఖం పెట్టి ఏంటి, ఇప్పుడు ఆ కొరియర్ బాయ్ మీకు నచ్చాడా అని అడిగాడు. ఆ మాట వినగానే కమల్ కోపంగా హరీష్ వైపు చూశాడు. దాంతో హరీష్ సైలెంట్ గా తలదించుకున్నాడు. అప్పుడు కమల్ మళ్లీ వెనక్కి తిరిగి ఆ కొరియర్ బాయ్ వెళ్లిన వైపే చూశాడు. కమల్ కి అతన్ని ఎక్కడో చూసినట్లుగా అనిపించింది. స్నేహ క్యాబిన్ నుండి వరుణ్ వెళ్లిపోయిన తర్వాత కరణ్ కూడా వెళ్లిపోయాడు. అప్పుడు హాసిని ఆత్రంగా స్నేహను చూసి మేడం, నేను వరుణ్ తో మాట్లాడానంటే నాకిప్పటికీ నమ్మబుద్ధి కావట్లేదు, ఇదంతా నాకు కలలా అనిపిస్తుంది. కానీ నాకు ఒక విషయం అర్థం కావడం లేదు మేడం, మీ ఇద్దరూ ఫస్ట్ ఒకరినొకరు ఎలా కలుసుకున్నారో నాకు చెప్పరా మేడం ప్లీజ్ అంటూ చనువుగా అడిగింది. ఆమె ఉత్సాహాన్ని చూసి స్నేహ చిన్నగా నవ్వి మేమొక ఇన్వెస్టర్స్ పార్టీలో కలుసుకున్నాం అని చెప్పింది స్నేహ. ఆ మాటను అస్సలు నమ్మనట్లుగా అపనమ్మకంగా చూసింది హాసిని. అది గమనించిన స్నేహ నువ్వింతకు మించి ఎక్కువ ఆలోచించుకో, ముందు వెళ్లి పంచుడు అని అంది. దాంతో హాసిని నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆ రోజు రాత్రి యువన్తో కలిసి డిన్నర్ చేయడానికి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంది స్నేహ. ఆమె కళ్ళు అక్షయ్ కోసం వెతుకుతున్నాయి. మామూలుగా ఆ సమయానికి అక్షయ్ కూడా డైనింగ్ టేబుల్ మీద కూర్చుని ఉండేవాడు. కానీ ఈ రోజు అతను ఇంకా రాకపోవడంతో ఆఫీస్లో ఓవర్ టైం వర్క్ చేస్తున్నాడేమో అని అనుకుంది స్నేహ. కానీ ఆ క్షణం ఆమె అక్షయ్ కోసం ఎందుకు వెతుకుతుందో ఆమెకు అర్థం కాలేదు. అతను కనిపించకపోతే ఆమెకు ఏదో వెలితిగా ఉన్నట్లు అనిపిస్తోంది. స్నేహ ముఖం చూసి ఆమె మనసులో ఉన్నది అర్థం చేసుకున్న అన్నపూర్ణమ్మ ప్లేట్లో డిన్నర్ వడ్డిస్తూ ఈ రోజు అక్షయ్ బాబును వాళ్ళ అమ్మగారు డిన్నర్ కి రమ్మని పిలిచారు, అందుకే ఆ ఇంటికి వెళ్లారు అని చెప్పింది. ఆమె చెప్పిన మాటికి స్నేహ పెద్దగా రియాక్ట్ అవ్వకుండా ఓ సరే అని చెప్పి తలదించుకుని తినడం మొదలుపెట్టింది. యువన్ నిరాశగా ఉన్న తల్లి వైపు చూసి వెంటనే అన్నపూర్ణ ముఖం వైపు చూశాడు. ఈ రోజు డాడీ ఇంటికి రాడని తెలిసాక అతనికి కూడా డిసప్పాయింట్ గా అనిపించింది. అదే టైంలో రాజేశ్వరి, రఘునందన్లతో కలిసి భోజనం చేస్తున్నాడు అక్షయ్. అతని పక్కనే కూర్చుని ఉన్నాడు వరుణ్. వాళ్ళ ఎదురుగా రాజేశ్వరి పక్కనే కూర్చుని ఉంది ధాత్రి. రాజేశ్వరి భోజనం చేస్తున్న వాళ్ళందర్నీ సంతోషంగా చూస్తూ అరుణ్, ధాత్రి, మీ ఇద్దరూ ఈ మధ్య ఇక్కడికి రావడమే తగ్గిపోయింది. చిన్నప్పుడు ఇలాగే మీ ముగ్గురు కలిసి తింటూ ఉంటే ఎంత చూడముచ్చటగా ఉండేదో, అందుకే ఈరోజు కూడా మీకు నచ్చిన డిష్ ని చేయించాను. అందరూ కడుపు నిండా భోజనం చేయండి. నేనైతే మీ చిన్నప్పటి రోజుల్ని, మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను అని చెప్పింది.
ఆ మాట వినగానే దాత్రి సహజంగానే సంతోషంతో, నేను కూడా మిమ్మల్ని చాలా మిస్ అయ్యాను ఆంటీ. మీరెన్ని సంవత్సరాలైనా అప్పుడెలా ఉన్నారో ఇప్పుడు కూడా అంతే యంగా ఉన్నారు అని అంది. ఆ పొగడ్తలతో రాజేశ్వరి కొంచెం ఉప్పొంగిపోయింది. దాంతో చిన్నగా నవ్వి, థ్యాంక్ యూ దాత్రి. అది సరే గాని నువ్వు మళ్ళీ అబ్రాడ్ ఎప్పుడు తిరిగి వెళ్తున్నావు? దాని గురించి ప్లాన్ చేసావా అని అడిగింది. లేదా అంటే ఈసారి నేను తిరిగి వెళ్ళాలనుకోవడం లేదు. ఇక్కడుండి మా ఫ్యామిలీ కంపెనీని టేక్ ఓవర్ చేసుకోవడానికి ప్లాన్ చేస్తున్నాను అని చెప్పింది. ఆ మాట విన్న రాజేశ్వరి, వెరీ గుడ్ దాత్రి, నువ్వు మీ డాడీకి రైట్ హ్యాండ్ గా ఉండాలని డిసైడ్ అయ్యావన్నమాట. ఇది ఫ్యూచర్లో మీ నాన్నకి కూడా చాలా పెద్ద హెల్ప్ అవుతోంది అని అంది. ఆ మాటకు దాత్రి ఆనందంగా నవ్వుతూ వెంటనే ఎదురుగా ఉన్న అక్షయ్ వైపు చూసి, నేను ఈ బిజినెస్ ఫీల్డ్ లో నేర్చుకోవాల్సింది చాలా ఉందాంటీ. అక్షయ్ మాత్రం ఇందులో దూసుకుపోతున్నాడు. నిజం చెప్పాలంటే అతను చూసి నేను కొంచెం జల్సీ ఫీల్ అవుతున్నాను అని అంటూ నవ్వింది. తన కొడుకు గురించి దాత్రి పొగడడం విని కొంచెం గర్వపడింది రాజేశ్వరి. ఆమె సంతృప్తితో అక్షయ్ వైపు చూసింది. కాని అతను మాత్రం ముఖంలో ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ లేకుండా సైలెంట్ గా తింటున్నాడు. అప్పుడు భోజనం తినడం పూర్తి చేసిన రఘునందన్ అక్షయ్ వైపు చూసి, నీతో చెస్ ఆడి చాలా రోజులైంది, మనం ఒకసారి ఆడదామా అని అడిగాడు. అలా అడుగుతున్నప్పుడు అక్షయ్ ఖచ్చితంగా తనకు టైం లేదని చెబుతాడని ముందుగానే ఫిక్స్ అయ్యాడు రఘునందన్. కాని అతని అంచనాల్ని తలకిందులు చేస్తూ, ఓకే డాడీ, వస్తున్నాను అని చెప్పాడు అక్షయ్. ఆ మాట వినగానే రఘునందన్ తో పాటు రాజేశ్వరి కూడా ఆశ్చర్యంగా చూసింది. రఘునందన్ వెంటనే సంతోషంగా తన గదిలోకి వెళ్లి చెస్ బోర్డును రెడీ చేసుకున్నాడు. అరుణ్ తో కలిసి తన తండ్రి దగ్గరకు వెళ్లిన అక్షయ్ అతనితో చెస్ ఆడటం మొదలుపెట్టాడు. లివింగ్ రూమ్ లో రాజేశ్వరి, దాత్రి మాత్రమే మిగిలారు. అప్పుడు రాజేశ్వరి సోఫాలో కూర్చుని, ఇంకేంటి విశేషాలు దాత్రి, నీ లైఫ్ ఎలా ఉంది అంటూ క్యాజువల్ గా అడిగింది. అప్పుడు దాత్రి నవ్వుతూ, నేను బావున్నానంటే అని ఒక్క క్షణం ఆగి నిదానంగా, ఆంటీ, మీరు ఈ మధ్య ఎప్పుడైనా అక్షయ్ ఉంటున్న విల్లాకి వెళ్లారా? నేను 4 రోజుల క్రితం అక్కడికి వెళ్ళాను. ఆ ఇంట్లో మీ రిలేటివ్ ఎవరో ఒక అమ్మాయి కూడా ఉంటుంది కదా, నేను ఆమెను కూడా కలిశాను అని చెప్పింది. ఆ మాట వినగానే రాజేశ్వరి ముఖం షాకింగ్ గా మారిపోయింది. కాని వెంటనే ఆమె సర్దుకుంటూ, అవునా, నాకు తెలీదు. అయినా అక్షయ్ చెప్పాడంటే నిజంగా ఆమె మా రిలేటివ్ అయి ఉంటుంది అని లైట్ తీసుకుంటున్నట్లుగా మాట్లాడింది. కాని ఆ సంగతి విన్న క్షణం నుండి ఆమె మనసులో ఆలోచనలు మొదలయ్యాయి. రాత్రి చెప్పిన మాటలను బట్టి అక్షయ్ దగ్గర ఎవరో ఒక అమ్మాయి ఉందని తెలుస్తోంది. అంటే అర్థమేంటి, ఇప్పుడు అక్షయ్ ఆమెని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడా అని అనుకుంది. రాజేశ్వరి ముఖం చూసిన దాత్రి కూడా ఆమెను అనుమానంగా ఇంకేదో అడగబోయింది. ఇంతలో అక్షయ్, అరుణ్ కలిసి మెట్లు దిగి రావడం కనిపించింది. దాంతో ఆమె ఏం మాట్లాడకుండా సైలెంట్ గా అయిపోయింది. బాయ్ మమ్మీ, వెళ్ళొస్తాను అని చెప్పాడు అక్షయ్. దాంతో రాజేశ్వరి ముఖం నిరాశగా మారిపోయింది. అప్పుడామె, అక్షయ్, ఈ ఒక్క రాత్రికైనా మన ఇంట్లో ఉండొచ్చు కదా, నువ్విక్కడికి వచ్చి ఎన్ని రోజులైందో తెలుసా అని ఆశగా అడిగింది. ఆ మాట వినగానే దాత్రి ముఖం పాలిపోయింది. అక్షయ్ రోజు ఇంటికి రావడం లేదా? అంటే ఆమెతో కలిసి అదే ఇంట్లో ఉంటున్నాడా అని అనుకుంది. ఆ ఆలోచన రాగానే ఆమె హృదయం గిలగిలా కొట్టుకున్నట్లయింది. రాజేశ్వరి మాట విన్న అక్షయ్ తల అడ్డంగా ఊపుతూ, లేదు, నాకు నైట్ ఉండడం కుదరదు, నేను చేయాల్సిన పనులు కొన్నున్నాయి అని చెప్పాడు. దాంతో రాజేశ్వరి అతన్ని ఆపడం ఇష్టం లేనట్లుగా, సరే, టేక్ కేర్, టైంకి తింటూ ఉండు, హెల్త్ చూసుకో అంటూ ఒక మామూలు తల్లిలా సలహాలిచ్చింది. అక్షయ్ అన్నిటికీ మౌనంగా తలూపాడు. అప్పుడే పక్కనే ఉన్న అరుణ్ మాట్లాడుతూ, ఆంటీ, నేను కూడా అక్షయ్తో పాటే బయలుదేరతాను, థ్యాంక్స్ ఫర్ ద డిన్నర్ అని చెప్పాడు. అరుణ్ కూడా చిన్నప్పటినుంచి అక్షయ్తో పాటు కలిసి ఉండేవాడు. ఇద్దరూ అన్నదమ్ముల్లా పెరగడంతో ఆమెకు అరుణ్ మీద అభిమానం ఎక్కువ. దాంతో ఆమె అరుణ్ వైపు చూసి, అప్పుడప్పుడు ఇంటికి వస్తూ ఉండు, ఇక్కడ నీ ఫ్రెండ్ లేకపోయినా ఈ ఆంటీ అంకుల్ ఉన్నారు, ఆ విషయం గుర్తుపెట్టుకో అని నవ్వుతూ చెప్పింది. అరుణ్ కూడా తలూపుతూ, అలాగే ఆంటీ అని అన్నాడు. అప్పుడు దాత్రి కూడా బాయ్ చెప్పి వాళ్ళతో పాటే కలిసి బయటకు వచ్చింది. డోర్ దగ్గరే నుంచుని ఉన్న రాజేశ్వరి తన కళ్ళ ముందు నుండి ఆ ముగ్గురు మాయమయ్యే వరకు చూస్తూనే ఉంది. ఆ తర్వాత ఇంట్లోకి వెళ్తూ దాత్రి చెప్పిన విషయం గురించి ఆలోచించడం మొదలుపెట్టింది. అక్షయ్ ఇంట్లో ఉన్న అమ్మాయి ఎవరై ఉంటుంది? ఆమె ఎవరైనా పర్లేదు, నా కొడుక్కి నచ్చితే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని అనుకుంటూ ఉంది. అదే టైంలో తన గదిలో నుండి బయటికి వచ్చిన రఘునందన్ కింద ఉన్న రాజేశ్వరిని చూశాడు. ఆమె ముఖం గంభీరంతో ఉండడంతో కిందకి దిగివచ్చి, ఏమైంది రాజేశ్వరి, ఒంట్లో బాగోలేదా అని ఆందోళనగా అడిగాడు. అదేం లేదు, కానీ నేనే ఏదో ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నాను అని అంది రాజేశ్వరి. దాంతో రఘునందన్ ఆమె భుజంపై చేయివేసి ఓదారుస్తూ, నువ్వు అక్షయ్ని మిస్ అవుతున్నావని నాకు తెలుసు,
కానీ మనమేం చేయగలం? అతను అందరిలా కాదు, ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతాడు. కాబట్టి వాణ్ణి అలా ఉండనివ్వడమే మంచిది అని చెప్పాడు. అతని మాటలు విని రాజేశ్వరి నిరాశగా అవునంటూ తల ఊపి నిట్టూర్చింది. అప్పుడు రఘునందన్, సరే ఇక దాని గురించి వదిలే, త్వరగా వచ్చి పడుకో అని చెప్పి తిరిగి తన గదికి వెళ్లాడు. కాని అతను కూడా అక్షయ్ గురించి ఆలోచిస్తూ, ఈరోజు అక్షయ్ ప్రవర్తన చూస్తే చాలా మారిపోయినట్లుగా అనిపించింది. ఇంతకుముందు ఎప్పుడూ గంభీరంగా ఉండేవాడు, కాని ఈరోజు నాతో కూర్చుని చెస్ ఆడాడు. ఈ మార్పు నిజంగా చాలా బాగుంది అని అనుకున్నాడు. ఆ రోజు రాత్రి అక్షయ్ ఇంటికి వచ్చేసరికి చాలా లేట్ అయింది. అన్నపూర్ణమ్మ యువని తీసుకెళ్లి అప్పటికి నిద్రపుచ్చి ఆమె కూడా తన గదిలోకి వెళ్లిపోయింది. కాని స్నేహ మాత్రం అక్షయ్ కోసం ఎదురు చూస్తూ హాల్లోనే కూర్చుండిపోయింది. లోపలికి వచ్చిన అక్షయ్ సోఫాలో తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకున్న స్నేహను చూసి కొంచెం ఆశ్చర్యపోయాడు. కాని శబ్దం చేయకుండా సైలెంట్ గా వెళ్లి ఆమె ఎదురుగా ఉన్న చైర్లో కూర్చుని నిద్రపోతున్న స్నేహ ముఖాన్ని చూస్తూ ఉన్నాడు. 5 నిమిషాలు గడిచేసరికి నిద్రలో అనుకోకుండా కదిలిన స్నేహ చిన్నగా కళ్ళు తెరిచింది. ఎదురుగా కూర్చుని తననే చూస్తున్న అక్షయ్ ఆమె కళ్ళ ముందు లీలగా కనిపించాడు. దాంతో ఆమె ఉలిక్కిపడి ఒక్కసారిగా గట్టిగా కళ్ళు మూసుకుని తెరిచి ఎదురుగా ఉన్న అక్షయ్ను చూసింది. దాంతో ఆమె ఇబ్బందిగా కదులుతూ, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? వచ్చి ఎంతసేపైంది? నన్ను నిద్రలేపొచ్చు కదా అని అడిగింది. నిన్ను నిద్రలేపితే ఇంత అందమైన దృశ్యాన్ని చూసేవాణ్ణి కాదు కదా అని అన్నాడు అక్షయ్. ఆ మాట వినగానే స్నేహ అడ్డం కానట్లుగా, అంటే అని ప్రశ్నించింది. అక్షయ్ వెంటనే అక్కడి నుండి పైకి లేచి, ఏం లేదు, ఇప్పటికే చాలా లేట్ అయింది. అయినా నువ్వు రూంలోకి వెళ్లి పడుకోకుండా ఇక్కడెందుకు కూర్చున్నావు అని అడిగాడు. నీకోసమే అని చెప్పాలని అనుకుంది స్నేహ. కాని ఆమె గొంతులో నుంచి ఆ మాట బయటికి రాలేదు. దాంతో ఆమె చిన్నగా, ఏం లేదు, ఆఫీస్ వర్క్ ఏదో చూసుకుంటూ అలాగే పడుకుండిపోయాను అని చెప్పి ఎదురుగా ఉన్న ల్యాప్టాప్ ను చేతిలోకి తీసుకుని తన గది వైపుకు నడిచింది. అక్షయ్ కూడా వెళ్తున్న ఆమెను చూసి చిన్నగా నవ్వుకుని తన రూమ్ కి వెళ్లిపోయాడు. తర్వాత రోజు ఉదయాన్నే స్నేహ రెడీ అయ్యి కిందకి వచ్చేటప్పటికి అక్షయ్ ఆఫీస్ కి వెళ్లిపోయాడు. ఆ విషయం తెలియని స్నేహ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని అక్షయ్ కోసం పదే పదే మెట్ల వైపు చూస్తోంది. అది గమనించిన అన్నపూర్ణ నవ్వుకుంటూ, ఈరోజు ఉదయాన్నే కంపెనీలో స్పెషల్ మీటింగ్ ఉందని అక్షయ్ బాబు ఇందాకే వెళ్లిపోయారు మేడం. ఈ విషయం మీతో చెప్పమని నాకు చెప్పారు అని అంది. అది విన్న స్నేహ ఆశ్చర్యపోయింది. నేను అతని కోసం ఎదురు చూస్తూ ఉంటానని అక్షయ్ ముందే ఊహించాడా? అందుకే నాతో చెప్పమన్నాడా అని అనుకుంది. అప్పుడు అన్నపూర్ణ, నేను యువన్ని స్కూల్ దగ్గర దింపుతాను, మీరు ఆఫీస్కి వెళ్ళండి అని చెప్పింది. వద్దులే అన్నపూర్ణమ్మ గారు, యువన్న స్కూల్ దగ్గర దింపి నేను కూడా అట్నుంచటే ఆఫీస్కి వెళ్తాను అని అంది. బ్రేక్ఫాస్ట్ పూర్తవడంతో యువన్ని తీసుకుని బయటికి వస్తున్న స్నేహ ఎదురుగా గుమ్మం దగ్గర నుంచున్న వ్యక్తిని చూసి షాక్ అవుతూ అక్కడే ఆగిపోయింది. స్నేహను అంతగా షాక్ అయ్యేలా చేసిన ఆ వ్యక్తి ఎవరు? దాత్రి ద్వారా అక్షయ్ ఇంట్లో ఉన్న అమ్మాయి గురించి తెలుసుకున్న రాజేశ్వరి ఏం చేయబోతోంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.